మరోవైపు అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాలను ధీటుగా ఎదుర్కొంటామన్నారు టీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వరరెడ్డి. ప్రభుత్వం చేసిన అభివృద్ది పథకాలను ప్రజలకు వివరిస్తామన్నారు. అసెంబ్లీ సమావేశాల తేదీని ప్రకటించినా ప్రతిపక్షాలు అనవసరపు రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తే ప్రజలే సరైన బుద్ధి చెప్తారన్నారు రాజేశ్వరరెడ్డి. మూడో వారంలో సమావేశాలు మొదలవుతాయి. సమావేశాల్లో మా యొక్క ప్రగతి ఎట్లా ఉందో ప్రజల ముందు పెడతాం. ప్రజల నుంచి కావాల్సిన సూచనలని మా యొక్క ఎమ్మెల్యేలు తర్వాత మీరు కూడా ఏమైనా ఇచ్చినట్టయితే తీసుకుంటానికి సిద్ధం. కాబట్టి మీరు కాచుకోండి. ఖచ్చితంగా మూడో వారంలో జరిగే శాసనసభ సమావేశాలకు ఎన్ని గంటలైనా కూర్చోవడానికి సిద్ధపడండి. టెక్నికల్గా మేము ప్రజెంట్ చేసే వాటికి వినడానికి ఆన్సర్ చేయడానికి కాదు, ముందు వినడానికి సిద్ధపడండి, ఆ తర్వాత ఆన్సర్ చేయడానికి సిద్ధపడండి. అంతే తప్ప మేము సమావేశాలు పెడితే సమయం లేక సబ్జెక్ట్ లేక మీరు పారిపోవాల్సిందే తప్ప మేమైతే ఎట్టి పరిస్థితుల్లో దాన్ని అద్భుతంగా చేయబోతున్నాం. కాబట్టి సమావేశాలు జరగట్లేదనో లేకపోతే ఇంకోటో అని చెప్పేసి ఈ విధమైన దుష్ప్రచారం తగదని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం.